నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, రాబోయే మిడ్ టర్మ్ ఎలక్షన్స్. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి సంచలన నిర్ణయాలు, వివాదాస్పద విదేశీ విధానాలు ఆయనకు ప్లస్ అవుతాయా లేక రిపబ్లికన్ పార్టీకి గండంలా మారుతాయా? అసలు ఈ మధ్యంతర ఎన్నికలు ట్రంప్ అధికారాన్ని నియంత్రిస్తాయా అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అమెరికా ఎన్నికల వ్యవస్థ గురించి కొంచెం అవగాహన పెంచుకుందాం. అమెరికాలో ప్రెసిడెంట్ పదవీ కాలం 4 ఏళ్లైతే సరిగ్గా 2 ఏళ్ల తర్వాత ఈ మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. ఇందులో సెనెట్ లోని 100 స్థానాల్లో 3వ వంతు స్థానాలకు, అలాగే మన లోక్సభ లాంటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోని మొత్తం 435 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక చరిత్రను గమనిస్తే ఇవి ప్రెసిడెంట్ పాపులారిటీకి ఒక పెద్ద పరీక్ష. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ఈ ఎన్నికలు వెనుకబడటం అమెరికాలో ఆనవాయితీగా వస్తుంది. గత 26 ఏళ్లలో జరిగినటువంటి 6 మధ్యంతర ఎన్నికల్లో కేవలం 2002లో మాత్రమే ట్రేడ్ సెంటర్ దాడి తర్వాత అధికార పార్టీ విజయం సాధించింది. ఇక మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ప్రెసిడెంట్ పార్టీ సీట్లను కోల్పోయింది. ఇక ప్రస్తుతం పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఎలా ఉంది అనే విషయం చూస్తే సర్వేల ప్రకారం ట్రంప్ పాపులారిటీ రేటింగు 40% కంటే తక్కువకు పడిపోయింది. దాదాపు 50% మంది అమెరికన్లు ఆయన ఇమిగ్రేషన్, ఎకనామీ మరియు ఫారిన్ పాలసీలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక ట్రంప్ విధించినటువంటి టారిఫ్ల వల్ల అమెరికాలో నిత్యావసర ధరలు పెరిగాయని, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందని 75% మంది ప్రజలు భావిస్తున్నారు. ట్రంప్ కేవలం కార్పొరేట్ శక్తులకు, ధనవంతులకు మాత్రమే కొమ్ము కాస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అమెరికాలోని 1% ధనవంతుల దగ్గరే 50% కంటే ఎక్కువ స్టాక్ మార్కెట్ సంపద కేంద్రీకృతమై ఉండటం సామాన్య రిపబ్లికన్ ఓటర్లకు కూడా అసంతృప్తిని కలిగిస్తోంది. మరోవైపు ట్రంప్ నిర్ణయాలకు న్యాయస్థానాల నుంచి గట్టి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. తాజాగా అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించినటువంటి టారిఫ్ను అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టిపారేసింది. దీనివల్ల సుమారు $175 బిలియన్ రిఫండ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చిన్న వ్యాపారులు ఎవరైతే రిపబ్లికన్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్నారో వారే ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కుతూ ఉన్నారు. ఈ టారిఫ్ల గడువు జులైలో ముగియనుంది. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ ఆమోదం పొందాలి. అంటే ఎన్నికలకు కొద్ది నెలల ముందు ట్రంప్ ప్రభుత్వం మరియు పార్లమెంటు మధ్య పెద్ద యుద్ధమే జరగబోతుంది. ట్రంప్ విదేశీ విధానం కూడా అత్యంత వివాదాస్పదంగానూ మారింది. యుద్ధాలు ఆపుతాను అని అధికారంలోకి వచ్చినటువంటి ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్, గాజా సమస్యలను పరిష్కరించలేకపోవటమే కాకుండా ఇరాన్, నైజీరియా, వెనుజులా వంటి దేశాలపై దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక గ్రీన్లాండ్ ను ఆక్రమిస్తానని, కెనడాను అమెరికాలో 51 రాష్ట్రంగా మారాలని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మిత్ర దేశాలను కూడా దూరం చేస్తూ ఉన్నాయి. ఇమిగ్రేషన్ విషయంలో కూడా ఐసీఈ చూపిస్తున్నటువంటి అతి దూకుడును సాధారణ అమెరికన్ పౌరులు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. దీనివల్ల తటస్థంగా ఉండే ఓటర్లు ఇప్పుడు డెమోక్రాటిక్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. మరి ఈ సంక్షోభం నుండి ట్రంప్ ఎలా బయటపడతారు? సాధారణంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాయకులు నేషనల్ సెక్యూరిటీ లేదా నేషనల్ ప్రైడ్ అనే కార్డును వాడుతుంటారా? 2019లో మన దేశంలో కూడా ఎన్నికల ముందు ఎకనామీపై అసంతృప్తితో ఉన్నటువంటి పుల్వామా, బాలాకోట్ ఘటనలు సెంటిమెంట్ ను మార్చాయి. ఇక ట్రంప్ కూడా ఎన్నికల్లోపు ఇరాన్ పై దాడి చేయటం లేదా మరేదైనా భావోద్వేగ అంశాన్ని తెరపైకి తెచ్చి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి. ఏదేమైనా ఈ మధ్యంతర ఎన్నికలు ట్రంప్ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించడమే కాకుండా ఆయన దూకుడుకు బ్రేకులు వేస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.